సీఎం రేవంత్ రెడ్డిని పట్టుకొని కర్కొట్టకుడు అంతా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. అలాంటి పాలనలో కేసీఆర్ని కూడా అన్న ఎక్కడున్నావు అన్న అని పిలుస్తూ ఉన్నారు. ఆయన కేసీఆర్ రావట్లేదని అటు కేసీఆర్ని విమర్శిస్తూ ఇటు రేవంత్ రెడ్డిని కూడా కర్కొట్టకుడు అనే విధంగా మానవత్వం లేదన్న విధంగా మాట్లాడుతారు. ఎట్లా చూస్తున్నారు? నేను కవితమ్మకు అడుగుతున్నా, మీ నాయన దళిత ముఖ్యమంత్రిని చేస్తాని చేయకపోయినందుకు మళ్ళొక్కసారి కేసీఆర్ ఏడున్నాడో నాయన అని పిలుస్తున్నారా? లేకపోతే 3 ఎకరాల భూమి ఇస్తా అన్నందుకు మోసం చేసినందుకు మళ్ళొకసారి వచ్చి మాకు ఇస్తావా నాయన అని పిలుస్తున్నారా? లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా, అల్లుడు వస్తే ఏడ వండుకోవాలి, కోడికి గట్టేసుకొని మేకకి గట్టేసుకొని జాగలేదు, నేను ఇస్తే పుల్లలు పెట్టేంత కాదు, మంచిగా అల్లుడు వస్తే ఇంటికి మర్యాద ఉండేటట్లు ఇల్లు ఇస్తా అన్నందుకు ఇయ్యకుండా మోసం చేసినందుకు మళ్ళీ నాయన యాదొస్తున్నాడా? లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ అంతా అమ్మేసి రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఆయనతో ఉన్న భూమిని ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నమ్ముకొని 7,000 కోట్లు మాత్రమే వేసి మిగతా అంతా కమిషన్లు కొట్టేసినందుకు మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజలు కావాలని అనుకుంటున్నారా? ఎన్ని రకాలుగా మోసం చేసి తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం మీద సొంతంగా ఆమెనే చెప్పింది 1,82,000 కోట్ల రూపాయలు, అటు మహబూబ్ నగర్ పాలమూరు ఎత్తిపోతలు, ఇటు కాళేశ్వరము రెండుటిని సర్వనాశనం చేసి 1 ఎకరాకు కూడా 15 లక్షల ఎకరాలకు కూడా నీరు అందకుండా చేసినందుకు మళ్ళొకసారి మీ నాయన వచ్చి మళ్ళొక 10 లక్షల కోట్ల అప్పు చేయి నాయనా అని తెలంగాణ ప్రజలు పిలుస్తున్నారు. ఎందుకు మీ నాయన కావాలంటున్నావు? మళ్ళొకటి రేవంత్ రెడ్డి గురించి కర్కోటకుడు అంటున్నావు. దేనికోసం? హైడ్రా గురించి మాట్లాడుతున్నారు. హైడ్రాలల్లో వాళ్ళ నాయన అప్పచెప్పినాయి, వాళ్ళ అన్న అప్పచెప్పినాయి అన్నీ మళ్ళీ కొట్టేస్తున్నారు కదా. అందుకనే కర్కోటకుడు అంటుంది. వాళ్ళ అన్న వాళ్ళ నాయన బినామీల పేర్ల మీద గుంటల్ని కుంటల్ని చెరువుల్ని కాల్వల్ని కబ్జా పెట్టేసి దోపిడీ చేసినటువంటి భూములన్నీ మళ్ళా రేవంత్ రెడ్డి ఎన్నికి లాగుతున్నందుకు ఆయన కర్కోటకులా కూడా కనబడిండా. ఈరోజు ఆడపిల్లలకి స్కూళ్ళల్లో మంచి విద్యను అందించడం కోసం రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తూ అన్ని విధాలా ఆదుకుంటున్నందుకు కర్కోటకుడైండా. ఈరోజు ఇంటీరియర్ విద్యాలయాలు కట్టించినందుకు కర్కోటకుడైండా. ఈరోజు 4.5 లక్షల మందికి ఇండ్లనిచ్చి 5-5 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చినందుకు కర్కోటకుడైండా. ఈరోజు రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు చేసినందుకు కర్కోటకుడైండా. లేదా ఈరోజు 6,000 రూపాయలు రైతుకి ఇస్తున్నందుకు, రైతు భరోసా ఇస్తున్నందుకు కర్కోటకుడైనా. మీ నాయన 19 లక్షల రేషన్ కార్డులను ఇస్తే ఈరోజు లక్షలాది మందికి రేషన్ కార్డులను ఇచ్చినందుకు కర్కోటకుడైనా. మీ నాయన నా బిడ్డ పిల్లలు, నా కొడుకు పిల్లలు ఏ అన్నం తింటారో తెలంగాణలో ఉన్న పేదింటి పిల్లలందరూ, హాస్టల్ల పిల్లలందరూ కూడా అదే బియ్యం అదే అన్నం తినాలని మోసం చేసినందుకు మీ నాయన మంచోడై రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది సమాన స్థాయిలో ఉండాలి, ఎక్కువ తక్కువ ఉండొద్దు, అందరూ కూడా సన్నబియ్యం అన్నం తినాలని ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇచ్చి, రేషన్ కార్డు మీద సన్నబియ్యం ఇచ్చి అందరూ కూడా తృప్తిగా ఉన్నందుకు కర్కోటకుడైండా. లేదా ఉచిత బస్సు ఇచ్చి మహిళల స్వేచ్ఛని స్వాతంత్రాన్ని కాపాడుతున్నందుకు కర్కోటకుడైండా. లేదా 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చెయ్యాలని కంకణం కట్టుకొని పావులా వడ్డీకి రుణాలను ఇస్తూ, వడ్డీ లేని రుణాలను ఇస్తూ మహిళల్ని ఆదుకొని వాళ్ళకున్నటువంటి మంచి అంటే వాళ్ళకున్నటువంటి సామర్థ్యాన్ని ఈరోజు ప్రపంచ స్థాయికి చూపిస్తున్నందుకు కర్కోటకుడైండా. ఇట్లా చెప్పుకుంటూ పోతూ చాంతాడంతున్న రేవంత్ రెడ్డి వ్యవస్థలో 2.5 సంవత్సరాల్లో చేసినటువంటి పనులన్నీ, మంచి పథకాలన్నీ కూడా తీసుకొని వచ్చినందుకు, లేదా రైతుకి బోనస్గా 500 రూపాయలు ఇచ్చి మీ నాయన ఏదైతే వరేస్తే ఉరి అన్నాడో అదే వరిని పండించి ఈరోజు ప్రపంచ స్థాయిలో ఎక్స్పోర్ట్ స్థాయికి తీసుకుపోయినందుకు కర్కోటకుడైనా. లేదా అదే పండించిన వడ్లకి ఈరోజు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నందుకు కర్కోటకుడైనా. ఏ విధంగా కర్కోటకుడైందో ఒక్కసారి వాళ్ళ నాయనకు చెప్పి కంపేర్ విత్ రేవంత్ రెడ్డి గారు, కంపేర్ విత్ ఎవరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని కంపేర్ చేసి చూడమని చెప్పు ఏ విధంగా కర్కోటకుడైండు. మీ నాయన మేము తెలంగాణ ఇచ్చేటప్పుడు బంగారు పళ్ళల్లో పెట్టి వడ్డించి ఇచ్చినాం నీకు 17,000 కోట్లతో. నువ్వు 7.5 లక్షల కోట్లతోనే అప్పు ఇచ్చినందుకు మీ నాయన చేసిన అప్పుకి నెలకి 6.5 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నందుకు కర్కోటకుడైండా. ఇప్పటికే 3.5 లక్షల కోట్ల రూపాయలని మీ నాయన చేసిన అప్పులకు వడ్డీలు కట్టినందుకు కర్కోటకుడైండా. ఏ విధంగా కర్కోటకుడైండా ఒక్కసారి చెప్పమ్మా. నువ్వు నేను డిబేట్ పెట్టుకుందాం, లేకపోతే ఏంటన్నా కూర్చుందాం. నువ్వు మీ నాయన ఎత్తేసిండు కదా ధర్నా చేయకుండా, ధర్నా చౌక్ అనే ఒక టెంట్ అయ్యి నువ్వు కూర్చుందాం, నేను కూర్చుందాం. సవాల్ ఏమున్నది? ప్రశ్నకు జవాబు చెప్తున్నా. ఆడ సవాల్ చేసుకుందామా? సవాల్ చేసుకుని అడిగినాం. ప్రశ్నలు అడుగు, నేను జవాబులు చెప్తా. మీ నాయన ఏం చేసాడు? మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మీ నాయన ఏం మోసం చేసాడు? మా రేవంత్ అన్న తెలంగాణ ప్రజలకు ఏం చేస్తున్నాడు? మీరు అప్పుల పాలు చేసి చిప్ప చేతికిస్తే 1 రూపాయలు కూడా ఖజానాలు లేకుంటే రాష్ట్రాన్ని 2 ఏళ్ల బండిలాగా గుంజుకొని వస్తున్నందుకు కర్కోటకుడైనా నేను సమాధానం చెప్తారా?
ఎక్కడికి రావాలన్నా రెడీగా ఉన్నాం చెప్పడానికి.